ఫ్యూచర్ సిటీ బాగుంది. నాగార్జున కీలక వ్యాఖ్యలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సినీ నటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు. అందరు కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్ తో పెద్ద నిర్మాణం చేయవచ్చని నటుడు నాగార్జున పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ బాగుందని నాగార్జున గారు తెలిపినారు. సరే, ఫ్యూచర్ సిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అనే కాకుండా ఇంకా మంచిగా దాని నిజంగా రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్లు చేస్తే, ఎవరు కూడా దీంట్లో ఏలు పెట్టకుండా, ఎవరు కూడా ఏం స్కాములు చేయకుండా చేస్తే బానే ఉంటది. సరే, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా జస్ట్ ఒక జోక్ గా మాట్లాడుకుందాం. సో మరి నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ ఊలగొట్టిండు కదా, ఆయన అప్పటికి సైలెంట్ గానే ఉన్నారు. మరి ఇక్కడ స్టూడియో కట్టడానికి కూడా ఛాన్స్ ఇస్తున్నట్టే ఆడ ఊలగొట్టి ఇక్కడ ఏమైనా ఇస్తున్నారా ఏదనేది అంటే థాట్ నాకు వస్తున్నది. జనరల్ గా ఎవరికైనా రావడం సహజం. నాగార్జున గారిది ఊలగొట్టిన కాబట్టి ఇంకెక్కడ ఇస్తారేమో అని చెప్పి జనరల్ గా అప్పుడు కూడా అందరు అనుకున్నారు. అది మేబీ ఆడ ఏమన్నా ఉండని బ్యాక్గ్రౌండ్ లో కానీ. సో మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ పైన బాగుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పిండ్రు. ఇవాళ అదే అంటున్నా, ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫ్యూచర్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతా ఉన్నది. ఇంకా ఎవరెవరు వస్తారు, ఇంకా అక్కడ ఏం పెడతారు ఏందనే దానిపైన కూడా చాలా మంది వేచి చూస్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ సిటీలో ఇంకా ఏం పెడితే బాగుంటుంది అంటే, ఇప్పుడు రెగ్యులర్ హైదరాబాద్ లో లేనివి ఇంకా వేరే రాష్ట్రాలలో కానివ్వండి వేరే దేశాలలో ఉన్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటది అని మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ లో తెలపండి. ఇంకా మన ఫ్యూచర్ సిటీని ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఏం పెడితే బాగుంటది ఏందనేది కూడా ఒక్కసారి మీ కామెంట్ రూపకంలో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.